నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నగర పరిధిలోని త్రోవగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల జనార్దన్. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందని వెల్లడించిన ఎంపీ అభ్యర్థి మాగుంట. నగరంలో అట్టహాసంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ కార్యక్రమం. అశేష జనవాహిని మధ్య ర్యాలీగా తరలివెళ్లి ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన బాలినేని. ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందని టీడీపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల జనార్దన్ అన్నారు. నగర పరిధిలోని త్రోవగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమం పీడీసీసీబీ మాజీ చైర్మన్ కండే శ్రీనివాసరావు నేతృత్వంలో వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కండే వెంకట్రావు, బొచ్చు సూరిబాబు, కండే మురళి, కండే అశోక్, కొట్టు ప్రభుదాస్తో పాటు మరో 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాగుంట, దామచర్ల వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో సైకో పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని వారు కోరారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మంత్రి శ్రీనివాసరావు, కామెపల్లి శ్రీనివాసరావు, నావూరి కుమార్, శశికాంత్ భూషణ్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. పెద్దన పక్క రావాలి ఎంపీ గారి సందీప్ గారు ఎక్కడ దగ్గర రావాల్సిన జయప్రకాష్ కొట్టు ప్రభాస్ ఉంటే ఫోటో తీసుకుంటారు ఫోటోగ్రాఫర్స్. దయచేసి అర్థం చేసుకోగలరు. తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. షేక్ రియాజ్ గారి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డికి ఈ మేరకు నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్ గంగాడ సుజాత, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Seat in the State Assembly. Do swear in the name of the God, solemnly affirm that I will. ప్రమాణపత్రం చేసిన రాష్ట్ర ప్లస్ నామినేషన్ having been nominated as a candidate to fill a seat in the Legislative Assembly, do swear in the name of God, affirm that I will bear true faith. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ త్రోవగుంట నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. టీడీపీ డివిజన్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, మాజీ ఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, కోటేశ్వరరావు, వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాగంటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, రామచంద్ర చౌదరి గారి నాయకత్వం, షేక్ రియాజ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ త్రోగుంట గ్రామం 1వ డివిజన్లో ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా బీసీ కాలనీ నుంచి చాలామంది వచ్చి ఈరోజు పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా అందరూ సమైక్యంగా పార్టీ కార్యక్రమాలకి మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు సమక్షంలోని ఈ పార్టీ కార్యక్రమం జరగటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా గతంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా అందరూ యాక్టివ్ అయ్యారు. ఆ క్రమంలో చాలా ఆనందంగా ఈ కార్యక్రమం జరగటం జరిగింది. గ్రామంలో జరిగినటువంటి పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వచ్చినటువంటి గౌరవనీయులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారు, రియాజ్ గారు అందరూ వచ్చి ఓపెనింగ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ గ్రామంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వచ్చి దీనికి సహకరించారు. దీనివల్ల రేపు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీతోటి గెలిపించుకునే అవకాశం మాకు ఎక్కువగా ఉందని, ఈ కార్యక్రమంలో చాలామంది కార్యకర్తలు మా పార్టీలో చేరటం జరిగింది. బీసీ కార్యకర్తలు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మా పార్టీలో చేరారు. దీనివల్ల రేపు త్రోవగుంట గ్రామంలో 1వ డివిజన్లో 1000 ఓట్లు మెజార్టీ చక్కగా తీసుకొస్తామని చెప్పి మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, బాపూజీ కాంప్లెక్స్, పాత మార్కెట్, ట్రంక్ రోడ్ మీదుగా చర్చి సెంటర్ వరకు ఈ భారీ ర్యాలీ సాగింది. ర్యాలీలో భాగంగా వైకాపా ఒంగోలు శాసనసభ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు యువ నాయకులు ప్రణీత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను ప్రజలు, అభిమానులు చేతబూని ర్యాలీలో సాగారు. ర్యాలీలో తమ అభిమాన నాయకుడిపై ప్రజలు పూల వర్షం కురిపించారు.
రథం పోవాలి, రథం పోవాలి. పెట్టారదప్ప మీరెవరుగా పెట్టింది వెళ్ళిపోయారు స్లో పెట్టారు స్లోగా కాగితాలు పండుకోండి, కాగితాలు పండుకోండి. అన్నిటికీ ఇబ్బంది నా పేపర్లు ఆయమ్మాళ్ళ బండి కొంచెం వెళ్ళాలి. చిన్నో ఆయమ్మ బండి వెళ్ళాలి. చిన్నో స్పీడ్ అవ్వాలి. అదే కొంచెం తొందరగా వెళ్ళాలి, తొందరగా ఎవరికి కూర్చోవడమే మీ ఎజెండా. 30-26 బండి మా పంటకు తెచ్చిండురు పైరు వారింది చుండలు జత కట్టడమే మీ ఎజెండా. సిలగుండల గుడి కట్టూ వచ్చిన సింహం చుండలు జత కట్టడమే మీ ఎజెండా. గిరా తిరుగుతున్న కాల పెట్టాలి. ప్రజారథం ఏకల్ Para
మీ బిడ్డకు సైనికులు ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ కట్టడమే జగను ఎజెండా. కాదు మేడం, ఆ సెట్ బయటికి తెప్పించాడు, చూపించాడు. అది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు మీ ఇష్టం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నుంచి 6సారి శాసనసభ అభ్యర్థిగా ప్రజలందరి ఆశీస్సులతో పోటీ చేస్తున్నారని ఒంగోలు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తమ విజయానికి నాంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టేందుకు కూటమిని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు చూడాలని కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని, అది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఒంగోలు నగర ప్రజలందరికీ ప్రతిరోజు త్రాగునీరు అందించడంతో పాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికీ 25,000 మందికి ఇళ్ల పట్టాలను అందించామని, తమ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి ఇస్తామని అన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, మేయర్ గంగాడ సుజాత, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం మేము కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. మరి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరినైనా ఓటు అడగచ్చు, ఎవరైనా మన వాళ్ళైనా మా వాళ్ళ ఇంటికి వచ్చి ఓట్లు అడగచ్చు, మేమైనా పోయి అడగచ్చు. ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, కష్టం ఉంటే మానుకుంటారు. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఏదో ఇబ్బంది పెట్టి ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసే వాటికి మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం, ప్రజల్లోకి పోతాం. ప్రజలకు యొక్క మరి మేము చేసిన పనులు చెప్పుకొని మన ఓట్లు అడిగి మరి తప్పకుండా 6సారి సిక్సర్ కొట్టి మరి ప్రజలందరూ కూడా ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఎజెండా కూడా ఒకటే, డైలీ వాటర్ ఇవ్వాలి. దానికోసమని 350 కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి 9 నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇంకా రెండో ఏంటంటే ఈసారి గెలిస్తే మరి ఖచ్చితంగా ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా యొక్క ఎజెండా. ఆ ఎజెండా ప్రకారమే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. దాదాపు ఎస్టిమేషన్ కూడా వేయించాం. 400 కోట్లు అవుతుంది అన్నారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒంగోలులో అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం 1 సంవత్సరం లోపల, 9 నెలలు 1 సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించే, ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా
పేదవాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒంగోలు విషయంలో ఈసారి సుందరవదనంగా చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే నేను చివరిసారి పోటీ చేసి ఒంగోలు మంచి చేకూర్చాలనే దృఢ సంకల్పంతో ఉన్నానని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నాం. ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా మీరు దయచేసి వైఎస్ఆర్ పార్టీకి నాకు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఒంగోలు ప్రజలు రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో మన ఈ నామినేషన్కి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యకర్తలు నాయకులకి మరి ఒంగోలు ప్రజలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎలక్షన్స్లో కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి అన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల అభిమానంతో ప్రజల ఆశీస్సులతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఇది 6వ సారి. మరి అన్న ఇదివరకు చెప్పారు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక సుందర నగరంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతాను. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే నగర ప్రజలకి ఇవి చాలా అవసరమైనవి అన్న గుర్తించి రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా తీరుస్తానని చెప్తున్నారు. మరి ముఖ్యంగా అన్న మంచి మనసున్నటువంటి నాయకుడు, ఎక్కడ వివాదాస్పదంగా ఉండడు, అందరూ నా వారే అందరినీ కూడా ఆదరించే మనస్తత్వం ఉన్నటువంటి నాయకునిగా అన్నకి ఈ జిల్లాలో మంచి పేరుంది, బలమైనటువంటి నాయకుడు. మరి అన్నకి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఒకసారి జగనన్న నాయకత్వంలో ఆశీర్వదించినటువంటి అభ్యర్థిగా ప్రజలందరూ ఒంగోలు నియోజక ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అన్నని ఖచ్చితంగా గెలిపించాలి. మరి మనకు నియోజకవర్గం మొత్తం కదిలి వచ్చి వారికి అభినందనలు తెలుపుతూ వారి వెంట మేము ఉన్నాము అని పెద్ద ఎత్తున ర్యాలీతో మరి వారిని ఇక్కడ అంగరంగ వైభవంగా తీసుకుని వచ్చినందుకు మరి మీ తరపున కూడా ప్రజానీకానికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే వారు చెప్పారు, వాసన అంటే ఒక భరోసా, వాసన అంటే ఒక నమ్మకం. అందుకనే ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రజల్లో మమేకమై ప్రజల నుంచి వచ్చిన నాయకుడే జీవితకాలం ప్రజల గుండెల్లో ఉంటాడని మరొకసారి రుజువు చేశారు. అలాగే మరి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటేనే వారి యొక్క మరి ప్రతిష్ట ఎంత గొప్పది, అలాగే వారికి సంకల్పం ఎంత గొప్పది అనేది మరి ఈ రోజున కూడా తెలియజేయడం జరిగింది. అలాగనే మరి ప్రజలు కూడా నిరూపించుకున్నారు. 6వసారి కూడా మరి మంచి మెజారిటీతో మరి గెలిపిస్తారని చెప్పేసి మరి ప్రజల తరఫున కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిచి 6వసారి సిక్సర్ కొట్టేదానికి వస్తున్నటువంటి మా నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఒంగోలు అభివృద్ధి చేయాలంటే ఏదైనా మాట మీద నిలబడేటువంటి వ్యక్తి చెప్పింది చేస్తా అని చెప్పి ఈరోజు తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టి పేద ప్రజల కోసం, ఇంటి స్థలాల కోసం ఈరోజు సాధించినటువంటి వ్యక్తి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వ్యక్తిని 6వసారి ఒంగోలు ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఎక్కడ పోయినా కానీ మా వాసన్న ఏ కులమైనా డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి మాట్లాడుకునేటువంటి చనువు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయన్ని స్వయంగా సౌమ్యుడు అని చెప్పి కితాబిచ్చినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే మన వాసనని అందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు 25,000 పట్టాలు ఇస్తానని వారు చెప్పారు. చెప్పినట్టే దాన్ని సాధించే వరకు కూడా వారు పట్టుబట్టి సాధించారు. అదేవిధంగా వాళ్ళ ఒంగోలుకి అండర్ డ్రైనేజ్ కానీ అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా వాసనని గెలిపించాల్సిన అవసరం ఉంది. అందరితో, ప్రతి పెద్దలతో చిన్నలతో అందరితో కూడా మా వాసన అని ఎవరు వెళ్ళినా ప్రశాంతంగా వాళ్ళు వచ్చిన పని వెంటనే విని అది ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ప్రతి పని కూడా చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయం హత్తుకున్న మనిషి వాసన. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నామినేషన్కి వస్తూ ఉంటే దారి పొడుగునా కూడా వాసన మా వాసన అని ప్రతి ఒక్కరు కూడా వారికి ఏ విధంగా విజయోత్సవ సభలాగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే చేశారో రానున్న రోజుల్లో అందరూ కూడా వాసనని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ సందర్భంగా నగరంలోని లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరం, గద్దలగుంట రాములవారి మందిరం, వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ ఎన్నికల నామినేషన్ ముందు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వేద అర్చకులు బాలినేని కుటుంబ సభ్యుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను
బాలినేని కుటుంబ సభ్యులకు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ మాజీ సభ్యులు సుధాకర్ బాబు, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, ఓడ చైర్మన్ సింగరాజు మీనా కుమారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలినేని అభిమానులు పాల్గొన్నారు. रुद्राय नमो नमः उग्राय उग्राय नमो नमः उग्राय उग्राय नमो नमः उग्राय चाय तवाय चतुरे वधाय चतुरे वधाय हन्त्रे हनीयसे हन्त्रे नारायण नमो नमः नारायण नमो नमः नारायण नमो नमः नारायण नमः नारायण नमो नमः नारायण नमः शम्भवे नमः नारायण शम्भवे नमः शङ्कराय शङ्कराय समयस्कराय मयस्कराय समयस्कराय शिवाय शिवकराय सर्वस्वमोदिरात्रोत्तममहद्भवति सर्वस्याप्ते आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सिद्धिरस्तु तथास्तु। कुमार అదే నామినేషన్ కాగితాలు బాబు అమ్మ కదా కొంచెం తినాలిగా కంపల్సరీ ప్రేమించి పెళ్లాడి చదివించి ఉద్యోగం తెప్పించిన మా అన్నను వేధిస్తున్న దిశ లేడీ కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేయాలని బాధితుడి సోదరి నవీన డిమాండ్ చేశారు. ఎంసీఏ భవన్లో నవీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
దోనిపూడి వరలక్ష్మి ప్రవీణ్ కుమార్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నారు. వరలక్ష్మిని పెళ్లి చేసుకున్న ప్రవీణ్ కుమార్ ఆమెను చదివించి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేలా అహర్నిశలు కృషి చేశారన్నారు. వరలక్ష్మికి పోలీసు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. తన భర్త తనను అనుమానిస్తున్నారని నెపంతో ముందుగానే వరలక్ష్మి ప్రవీణ్ కుమార్తో గొడవ పడేదని అన్నారు. ఈ నేపథ్యంలో కారుమంచి నుంచి ఒంగోలుకి కాపురం మార్చిన వీరు తిరిగి కాపురాన్ని కారుమంచిలో పెట్టారన్నారు. అయినప్పటికీ వీరిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. గతంలో ఒకసారి వరలక్ష్మి తన ఉన్నతాధికారి బైక్పై చూసిన ఉన్నతాధికారి భార్య వరలక్ష్మికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని నవీన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పురుగుమందు తాగి ఆ నేరాన్ని కూడా ప్రవీణ్ కుమార్పై నెట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఆ పాటికే ప్రవీణ్ కుమార్ వద్ద ఉన్న బంగారాన్ని ఆస్తులను వరలక్ష్మి తన పేరున రాయించుకున్నారన్నారు. గత నెల 21వ తేదీన బైక్ యాక్సిడెంట్ అయ్యి ప్రవీణ్ కుమార్ను హాస్పిటల్లో చేర్పించామన్నారు. అయితే వరలక్ష్మి ప్రవీణ్ కుమార్ను చూసేందుకు కూడా రాలేదన్నారు. అయితే అది బైక్ యాక్సిడెంట్ కాదని, కొట్టిన గాయాలని గ్రహించిన తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఎవరూ కేసు నమోదు చేసుకోవడం లేదన్నారు. హాస్పిటల్లో ఉన్న ప్రవీణ్ కుమార్ను వరలక్ష్మి పట్టించుకోవడం లేదన్నారు. వారి కుమార్తెను కూడా తమ వద్ద వదిలివేశారన్నారు. పేరు నవీన, మాది కారుమంచి టంగుటూరు మండలం. మా నాన్నగారి పేరు వచ్చి దోనిపూడి కోటేశ్వరరావు, మా అన్నయ్య పేరు వచ్చి ప్రవీణ్ కుమారు. గత మార్చి 21కి నైట్ 8:39 లోపు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అది యాక్సిడెంట్ అని తెలియగానే హాస్పిటల్లో జాయిన్ చేశాం, సంఘమిత్ర హాస్పిటల్లో. అక్కడ ట్రీట్మెంట్కి మా వదిన గారు వచ్చి మేము కేసుకి వెళ్తుంటే, మా వదిన పేరు వచ్చి వరలక్ష్మి, దిశలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది. తన మీద మాకు అనుమానం ఉండి మేము కేసుకి వెళ్తుంటే టంగుటూరు ఎస్ఐ ముందు, సిఐ ముందు, పెద్ద మనుషుల ముందు మా ఊర్లో కారుమంచి గ్రామంలో కూర్చోబెట్టి ఎంతైనా నేను భరిస్తాను, నేను చూసుకుంటాను, మీరు కేసు పెట్టొద్దని చెప్పి మాతో తప్పుడు కేసు రాయించుకొని మాకు వాళ్ళని సపోర్ట్ చేయకుండా చేసింది. అనుమానం వచ్చింది మాకు ఆ మీద. మేము డాక్టర్ గారు అవి యాక్సిడెంట్ కాదు, కొట్టిన దెబ్బలని చెప్పారు. చెప్పంగానే భద్రతా కార్డు తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దోళ్ళని వదిలించి మ్యారేజ్ అయ్యి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి ఒక పాపని హస్బెండ్ని 1 ఇయర్ నుంచి వదిలేసింది. తను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని పాపని హస్బెండ్ని వదిలేసి మా అమ్మగారు కూలి పని చేసుకొని వాళ్ళని చూసుకుంటుంది. యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు చావు బతుకులో ఉంటే చూడటానికి కూడా రావట్లేదు. నా పేరు నిత్య సేవిత. మా అమ్మ దిశ పోలీసులో చేస్తుంది. అయితే మా అమ్మ పేరు లక్ష్మి మా నాన్నని కొట్టించింది. అందుకు మేము హాస్పిటల్లో చేయిస్తే చూడడానికి రాలేదు. అందుకు మేము కేసు పెట్టడానికి వెళ్తే అక్కడికి వెళ్ళలేకే సీరియస్గా ఉంది, చూడడానికి రాలేదు. నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 587 మార్కులతో సిహెచ్ హరిప్రియ అజయంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవాలతో వేడుకలు జరిపారు. అనంతరం అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ లక్ష్మీదేవి, డైరెక్టర్ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా తమ పాఠశాలలో అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో అత్యుత్తమ విద్యా బోధనను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సాధారణ ఫీజులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ డ్రీమ్ ఒలింపియాడ్ అని పేర్కొన్నారు. తమ పాఠశాల నుంచి 54 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా ప్రతి ముగ్గురులో ఒకరికి 500కు పైగా సాధించడం జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తమకు విద్యాబోధన అందిస్తూ తమ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే తాము ఇంతటి ఫలితాలు సాధించామని విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మార్కులు లేదు, ఏమేం కాదు. మీరు మంచిగా అభ్యున్నతి సాధించి ఇద్దరు కలెక్టర్ అయ్యి వచ్చారనుకోండి, అప్పుడు ఇంకా నేను అప్రిషియేట్ చేస్తాను. ఈ మార్కుల కంటే అప్పుడు నాకు ఎక్కువ గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. మీరు ఇద్దరు కలెక్టర్ అయ్యి రావాలి. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ అంటే నువ్వేం ఐఏఎస్ వచ్చేస్తావు అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఓకే, 100% వీళ్ళిద్దరు ఖచ్చితంగా కూడా సాధిస్తారు రిజల్ట్. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. సరేనమ్మా. నేటి ఎస్ఎస్సి ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయదుందుబిని మోగించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 54 మంది అయితే ప్రతి ముగ్గురులో ఒకరికి 500 పైన మార్కులు సాధించడం జరిగింది.
587 మార్కులతోటి భవగ్నిప్రియ పాఠశాల విద్యా సంస్థకి ప్రథమ శ్రేణిలో రావటం జరిగింది. 581 మార్కులతో హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ఎంతో శ్రమపడి కష్టంతోటి క్రమశిక్షణతోటి మంచి మా విలువలతోటి కూడినటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్స్ విద్యా సంస్థలో వీళ్ళు దాదాపు 8-9 సంవత్సరాల నుంచి డ్రీమ్ స్కూల్ పునాదిలో ఉన్నటువంటి విద్యార్థులు. వీళ్ళు ఎంతో చక్కగా చదువుతూ అకుంఠిత దీక్షతో ఉపాధ్యాయులు చెప్పినటువంటి మెళుకులని నేర్చుకొని ఈరోజు ఈ రకమైనటువంటి రికార్డును సృష్టించడం జరిగింది. నా పేరు హరిప్రియ. నేను ఈ స్కూల్లో 3rd క్లాస్ నుండి చదువుతున్నాను. చాలా బాగుండిద్ది మొదటి నుండి. టీచర్స్ అందరూ చాలా బాగా చెప్తారు. స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా సరౌండింగ్స్ కూడా బాగుండిద్ది, చల్లగా ఉండిద్ది వాతావరణం కూడా. టీచర్స్ ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు విసుక్కోకుండా. మళ్ళీ అడగమంటారు. ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని. ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తారు. ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్ రావాలనేటట్టు ట్రై చేస్తారు. నేను ఈ స్కూల్లో 5th క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. ఇక్కడ టీచింగ్ చాలా బాగుంటుంది. టీచర్స్ అందరూ స్టూడెంట్స్కి అవసరమయ్యేవి చాలా బాగా నేర్పిస్తారు. ఇక్కడ క్రమశిక్షణ అన్నీ బాగా లభిస్తాయి. ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేలా చూస్తారు. నాకు 10th క్లాస్లో 587 మార్క్స్ వచ్చినాయి. ఇదంతా మా హెచ్ఎం మేడం క్రెడిటే. మేడం చాలా కేర్ తీసుకొని మాకు చాలా నేర్పించారు, చాలా చెప్పారు. I give all credit to my HM madam. Thank you. ఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐఎమ్ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఎస్పెషల్లీ డ్రీమ్ స్కూల్. సో 587 ప్రతి సంవత్సరం మీరు కానీ గమనించినట్లయితే డ్రీమ్ స్కూల్ అభివృద్ధి చెందుతూనే ఉంది. మా స్కోర్స్ కానీ మీరు గమనించినట్లయితే అలాగే 500s వచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్పగా మనం ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ సంవత్సరం స్టేట్ 2nd ర్యాంక్ ఇంటర్లో కొట్టినటువంటి అమ్మాయి కూడా లాస్ట్ ఇయర్ ఈ డ్రీమ్స్ విద్యార్థి. సో దేదీప్య ఇంటర్లో స్టేట్ 2nd ర్యాంక్ ఉంటుంది. అలాగే చాలామంది విద్యార్థులు డ్రీమ్స్లో చదువుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తులో కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నందుకు మేము చాలా గర్విస్తూ ఈ స్కూళ్ళు మేము గమనించినట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే మేడం గారి యొక్క డ్రీమ్, టీచర్స్ యొక్క కృషి, అలాగే విద్యార్థుల యొక్క శ్రమ ఇవి మొత్తం కలిసే ఈ యొక్క గొప్ప ఉత్తీర్ణత మాకు లభించిందని చెప్పుకుంటూ 100% ఉత్తీర్ణత జరిగినటువంటి ఈ స్కూల్ విషయంలో మరొకసారి ఆనందపడుతూ ప్రతి ఒక్క విద్యార్థికి శుభాకాంక్షలు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంతుని వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన హనుమంతుని వాహనంపై స్వామివార్లను కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను కనువిందు చేస్తాయి. అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన చిన్నారులను ఆలయ పాలక మండలి సభ్యులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి రజనీ కుమారి, పాలక మండలి చైర్మన్ గురునాథరావు, పాలక మండలి సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, పొచ్చకాయల గోవర్ధన్, ఈమని మదన్ మోహన్, కిరణ్ బాబు, జగన్నాథం దివ్య, జూటూరి గీత, నెమ్మాని హరిప్రియాదేవితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.
శరణని వచ్చిన వాణిగా చితివి శరణని వచ్చిన వాణిగా చిమోసగిరివి లంక తెక్కియాలంక కూచితివి లంక తెక్కియాలంక కూచితివి అక్కలించి రావణు దించితివి ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.